పుల్లల చెరువు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం వెలుగు కాశీరావు వంటి నాయకులతో కలిసి 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలను పణంగా పెట్టిన అమరజీవి అని స్మరించుకున్నారు. ఆయన త్యాగ ఫలితంగానే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధారణ వంటి అంశాలను కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని తెలిపారు. నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం కూటమి ప్రభుత్వం 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైసీపీ నాయకులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. మండల ఆర్య సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కార్యక్రమం అందరూ కూడా మరి పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున పొట్టి శ్రీరాములు గారు భాషాపేత్త రాష్ట్రాల కోసం ఆనాడు మరి ఆమరణ నిరాహార తీసి 58 రోజులుగా ఆయన మన రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించుకుని వచ్చి అలాగే కాకుండా స్వతంత్ర భారతదేశంలో గాంధీ వెంట కూడా నడవటం, మరి హరిజన గిరిజన వారికి దేవాలయాల్లో స్నానం కల్పించడం, ఎన్నో కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఆయన ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు స్థాపించినందుకు ఆర్య సంఘం తరఫున ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులను కలుసుకొని వారి ఆశయ సాధన కోసం పనిచేస్తే ఎంతో మనిషికి తృప్తి కలుగుతుంది. వాళ్ళ ఆశయాలను సాధించే విషయంలో ఎవరైతే పాల్గొంటామో వాళ్ళు స్మరించుకుని అవుతాం. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.